మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కొలిపాక సతీష్ అన్నారు. జనగామ జిల్లా ఘనపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదు అనడం హాస్యాస్పదమని అన్నారు. నిన్న కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ తప్ప మిగతా హామీలన్నీ నెరవేర్చలేదని చెప్తూ రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామానికైనా వెళ్దాం, ఆ గ్రామానికి వెళ్ళి మీరు చేసిన హామీలు నిరూపించినట్టయితే మేము ముక్కు నేలకు రాస్తామని చెప్పేసి, లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారిని రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్తున్న కేటీఆర్ గారికి మీకు మా రేవంత్ రెడ్డి దాకా అవసరం లేదండి, మేమే చెప్తున్నాము. ముఖ్యంగా మీరు తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పేసి, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, నిరుద్యోగులకు 3016 రూపాయలు అని చెప్పేసి అన్నారు. అనేక హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మీరు ఇచ్చిన హామీలలో కూడా మళ్ళీ ఇంకొకటి KG to PG ఉచిత విద్య అని చెప్పేసి అన్నారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పన్నారు. ఇలా నియోజకవర్గానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి అన్నారు. ఇలా అనేక హామీలు ఇస్తూ అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మీరు అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారని చెప్పేసి అన్నారు. డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి 5 నుండి 6 లక్షల వరకు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు. నిరుద్యోగులకు 3016 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు, అది కూడా ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి అసలు బారిన కుటుంబాలకు వాళ్ళకు 10 లక్షల ఆర్థిక సాయం చేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అన్నారు, అది కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. మీరు ఇవాళ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ నల్లమల పులి అయిన రేవంత్ రెడ్డి గారిని చూసి మీరు తోక ముడుచుకోవాల్సిందని చెప్తున్నాము. మీరు గడిచిన 10 సంవత్సరాలలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు కనుక రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా సరే మీరు ప్రతి ఒక్కటి నెరవేర్చినట్టు కనుక నిరూపిస్తే మేము మీకు పాలతో కాళ్ళు కడిగి ఆ పాలతోటి కాళ్ళు నెత్తులు చల్లుకుంటామని చెప్పేసి, లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారికి మీరు కాళ్ళు మొక్కి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలాంటి చౌకబారు ప్రకటనలు మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.